దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వైకోనేటి రీతిగా ఆయన పాద సముఖంలో నిలిచినటువంటి ధన్యత మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న అనేక మంది ఆత్మీయ జనాంగానికి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాల్గొసులుకండి. వాక్యాన్ని ధ్యానించండి, దైవ దీవెనలు పొందుకోండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాటను వినండి, జాగ్రత్తగా గ్రహించండి. నేటి దిన ధ్యానవాక్యంగా లూకాసు సువార్త 18వ అధ్యాయము 22వ వచనం నుండి చివరి భాగాన్ని చదువుతా ఉన్నాను. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. దేవుడు తన మాటను మనకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని ఆశపడుతుంటుండగా నీ సన్నిధి మాతో ఉంచబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ఈ కార్యక్రమం ద్వారా నీ మాటలు శ్రేష్టమైనవిగా మేము ఎంచి మా జీవితాలను అన్వయించుకుంటున్నాం. అందుని బట్టి మేము ఘనత, మహిమ పొందుతున్నారని విశ్వసిస్తున్నాం. ఇదని కూడా అటు కృప దయచేయండి, మహిమ మీరు పొందండి. క్రీస్తు నామం పేరట అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవని వచనం చూడండి. ప్రతిరోజు మనము శ్రేష్టమైన మాటలు ధ్యానం చేస్తున్నాం. అన్నీ మనకు తెలిసినవే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి ఈ ఉదయకాలపు వేళ ప్రతిదినము వాటి మరలా మనకు ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ఈ మాట ఎవరు ఎవరితో పలికారు అనేది మనం గమనిస్తే, ఓ యవనస్తుడు లేక ఒక ధనవంతుడు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నేను ఇలాగా నిత్య జీవం పొందాలి, ఏం చేయమంటావు ప్రభు అన్నాడు. నన్ను వెంబడించు. దాని ముందు చాలా మాటలు చెప్తాడు ఆయన. చెప్పినప్పుడు ప్రతిదానికి ఆ వ్యక్తి సమాధానం చెప్పి అన్నీ చిన్నప్పటి నుంచి అన్నీ ఆచరిస్తున్నానయ్యా, అయితే ఇంకా ఒకటి కొద్దిగా ఉంది, వాటిని నమ్మేసి వేదరికి ఇచ్చేసి నన్ను వెంబడించు. గమనించండి, ఎక్కడ మన సొంత కోరికలు అనేవి మరణిస్తాయో, ఎక్కడ మన సొంత ఆలోచనలు మరణిస్తాయో, అక్కడే పరిశుద్ధమైన లేక పవిత్రమైనటువంటి సమర్పణ అనేది ప్రాణం పోసుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర రావడానికి ఉన్నటువంటి ప్రధానమైన ఆటంకాలలో మనలో ఉన్నటువంటి సహజ ప్రవృత్తి ఒకటి. మనము యేసుక్రీస్తు ప్రభు వారిని సమీపించకుండా మనకు మనమే మన సొంత నైజము మరియు మన సహజ వాంఛలు మనల్ని అడ్డుకునేలా చేస్తూ ఉంటున్నాం. అయితే మనము ఆయనను సమీపించినప్పుడు ఆయన మన సహజ కోరికలను ఏవి కూడా పట్టించుకోవట్లేదని స్పష్టంగా తెలుసుకుంటాం. హల్లెలూయా. పిల్లరా, మనలో ఉన్నటువంటి ఆ దానిని మనము ఆయనకు అంకితం ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్తాం. దేవుడిచ్చేటువంటి వరాలు, మనలో ఉన్నటువంటి వరాలు, అనేక తలాంతులు దేవునికి ఇచ్చేయాలని తెలుసుకుంటాం. అయితే మనది కాని దాన్ని, మన దగ్గర లేని దాన్ని, మనకు అసలు తెలియని దాన్ని మనం ఆయనకి ఎలా ఇవ్వగలుగుతామండి? ఎలా అంకితం ఇవ్వగలుగుతాం? నేను మళ్ళా జ్ఞాపకం చేస్తాను. మన దగ్గర లేదండి. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నీ వల్ల నాకు సహాయం కావాలి, లేక పలానా వస్తువు కావాలి. మనము సహాయం చేసే స్థితిలో లేము. ఆ వ్యక్తికి కావాల్సిన వస్తువు మన దగ్గర లేదు. అలాంటప్పుడు లేని దానిని ఓకే నేను ఇస్తాను అని ఎలా చెప్పగలుగుతాం? ఇక్కడ కూడా ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు అనేక వరాలు ఇచ్చాడు, ఏది మన దగ్గర లేదు. అయితే లేని దానిని ఆయనకి ఎలా అంకితం ఇవ్వగలుగుతాం? ఒకసారి మనం ఆలోచన చేయాలి పిల్లలు, దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించింది ఏదైనా ఉంది మన దగ్గర అంటే ఒకే ఉంది, ఒకటి. అది ఏంటినంటే మనలను మనమే ఆయనకు సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది అన్నమాట.
నిన్ను నీవు నన్ను నేను మనలను మనము సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నట్లయితే ఆయన మన విషయంలో ఏం చేయాలనుకుంటున్నాడో, ఏం చేయబోతున్నాడో దానిని ఏమండి దానిని దేవుడే చేస్తాడు, విడిచిపెట్టడు. వాక్యం చెప్తున్నట్లుగా మనల్ని మనం సజీవ యాగంగా ఆయనకి అప్పగించుకుంటే నువ్వేదైతే నీ జీవితంలో అనుకుంటున్నావో, ఏ కోరికైతే నీ హృదయంలో దాగి ఉందో ఆయన ఆ దానిని బట్టి ఏం చేయాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా చేస్తే వీళ్ళని గమనించండి. ప్రాముఖ్యమైన మాట, ఆయన తలంపులు ఎప్పటికీ విజయం సాధిస్తూనే ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, మనలో దేవుని కొరకు ఏదైనా చెయ్యాలని ఒక తాపత్రయం మన అంతరంగంలోంచి పొంగి పొరలేటువంటి సృజనాత్మక శక్తి ఒకటి ఉంటుంది. అదే దేవుని బిడ్డవు అనడానికి నిజమైన గుర్తు. ఏదైనా చేయాలి దేవుని కొరకు, ఏం చేస్తాం చెప్పాలి? ఏం చేస్తాం? వాక్యం చెప్తుంది, నన్ను వెంబడించు అని చెప్తున్నాడు ఆయన. నువ్వు ఏదైనా దేవుని కొరకు చేయాలనుకున్నప్పుడు ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయనను వెంబడించు. ప్రియులారా, ఈ నిజమైన శక్తి అంటే మనలో పొంగి పొరలేటువంటి సృజనాత్మకమైన శక్తి దేవుని బిడ్డలుగా మనకు నిజమైన గుర్తు. అయితే ఈ శక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి సంపూర్ణంగా మనం అప్పగించుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది ఈ శక్తి. పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డల జీవితంలో, పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి విశ్వాసుల జీవితంలో ఈ శక్తి నిత్యము ప్రవహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ప్రవహించే ఓటగా ఉంటుంది ఎప్పుడు కూడా, అందులో ఎలాంటి సందేహమో లేదు. దేవుని ఆత్మ ఈ ఓటకు మూలం. హల్లెలూయా. ఏమండి, విశ్వాసిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన జీవితాన్ని దేవుని చేతిలో ఉంచి, అయ్యా నా జీవితము నీ చేతిలోనే ఉందని చెప్పి గ్రహించి, తన జీవితంలోని ప్రతిదీ కూడా దేవుని ఆధీనంలో ఉందని గ్రహిస్తాడు. కాబట్టి ఆ వ్యక్తి లేక ఆమె మరి ఏ విషయంలో కూడా దేవునికి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడరు. ఎవరైనా విశ్వాసులు ఎవరైనా సరే, మన జీవితము దేవుని చేతిలో ఉంటే, మన జీవితంలో ప్రతిదీ కూడా ఆయన ఆధీనంలో ఉంటే మరి ఫిర్యాదు చేయడానికి ఏమున్నాయండి? సందేహించడానికి ఏముంటుందండి? ఏమీ ఉండవు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమంటే మన జీవితంలో సాకులు ఉండవు, వంకలు ఉండవు, కానీ కేవలము సమర్పణ మాత్రమే ఉంటుంది. హల్లెలూయా చెప్పాలి కదా. హల్లెలూయా. మన సొంత మన సొంత ఆలోచనలను, మన సొంత అనుభవాలను, మన సొంత విధానాన్ని ఇతరుల మీద రుద్దొద్దండి. ఇతరుల మీద రుద్దొద్దు. దేవుడు నిన్ను తన కొరకు ఎలాగైతే ప్రత్యేకించుకున్నాడో వాళ్ళను కూడా అలాగే ప్రత్యేకించుకొని, నిన్ను ఏ విధంగా దేవుడు నడిపిస్తున్నాడో వాళ్ళను కూడా దేవుడు తన ఆదిని నడిపించుకొని, వర్షపరుచుకొని, ప్రత్యేకపరుచుకొని దేవుణ్ణి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనమందరం కూడా ఆ యేసు ప్రభువు చేతులు పెట్టినట్లయితే ఆయన అంటాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నీతో చెప్పిన మాటలు నీ ద్వారా ప్రతిధ్వనింప చేస్తాడు ఆయన. మనము క్రీస్తు మాటలను ప్రతిధ్వనిస్తూ లోకంలోనికి వెళ్ళి మనలను మనము ఉపేక్షించుకుని యేసుక్రీస్తు ప్రభు వారిని సమీపించిన ప్రతి ఒక్కరిలో ఇదే ఉండాలి. మరొక ప్రశ్న గద్దిన ధ్యానం చేశాం, యేసు ప్రభువుని నేను సమీపించానా? నేను ఎప్పుడు సమీపించగలనా? ప్రశ్న వేసుకుందాం. ఎందుకంటే నేను గత దినాన్ని ఆయన అన్నాడు, నా ఎద్దుకు రండి. ఈరోజు అంటున్నాడు, నన్ను వెంబడించండి. కానీ ఉదయకాల సమయంలో పిల్లరా, నేను చెప్పాను, మరలా జ్ఞాపకం చేసిన మాట, దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచన అంతరంగములో పొంగి పొర్లేటువంటి సృజనాత్మక శక్తి ఒకటి ఉంటుంది. అదే నిజమైన దేవుని బిడ్డగా నేను గుర్తిస్తున్నాను. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడదాం. మనకున్నటువంటి ఆటంకాలన్నీ మన తలంపులు అన్నీ కూడా ప్రక్కన పెట్టి కేవలం ఆయన తలంపుల మీద మాత్రమే ఆధారపడి. ఎందుకంటే ఆయన తలంపులు ఎప్పటికీ కూడా విజయం సాధిస్తూనే ఉంటాయి. కనుక వాటిని వెంబడిస్తూ ముందుకు కొనసాగం. దేవుడి మాటలు మనకు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో విలువైన నీ మాటలు విన్నాం.
నేను వెంబడిస్తే మాకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, కలిగే లాభం, గొప్ప మేలు అందులో దాకి ఉంది. నువ్వు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి వెంబడిస్తూ నిన్ను అనుసరిస్తూ నీ కృప కొరకు కనిపెట్టే భాగ్యం దయచేయండి. ఈ కార్యక్రమంలో పాలుభాగస్తున్న బిడ్డలందరూ దీవించండి, నీ కృప వర్ధిల్లపరచండి. క్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను నా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక. ఆమేన్.